రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలు సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రైతులలో నూతన కర్రపెండలం రకాలు, అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం. ఒకసారి నాటితే 2 ఏళ్ల పాటు దిగుబడి, 40 ఏళ్లుగా తమలపాకు సాగునే జీవనాధారంగా చేసుకున్న రైతు. వేసవి దుక్కులతో పెరగనున్న భూసారం, పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరుగుతాయంటున్న శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న దుంపజాతి కూరగాయల పంటల్లో కర్రపెండలానికి విశిష్ట స్థానం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగయ్యే ఈ కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. అయితే లోకల్ రకాల సాగుతో తక్కువ దిగుబడినే పొందుతున్నారు రైతులు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన రకాలు, వాటి గుణగణాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు చూద్దాం. వాణిజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 5,70,000 ఎకరాల్లో సాగులో ఉంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగు చేస్తున్నారు. జూన్, జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంటకాలం రకాన్ని బట్టి 7 నుంచి 10 నెలలు ఉంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి పండని ప్రాంతాల్లో దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపల నుంచి తయారు చేసిన పౌడర్ను వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు. అయితే పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి. మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటం, నీటి వసతి తక్కువగా ఉండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పాత రకాల సాగుతో అనుకున్నంత దిగుబడిని పొందలేకపోతున్నారు. ఇటీవల పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన PDPCMR1 రకంతో పాటు కేరళ CTCR-I నుండి విడుదలైన మరికొన్ని రకాలు సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ జానకి. మనం కర్రపెండల విషయానికి చూసుకున్నట్లయితే కనుక ఇది మన ఇండియాలో మొత్తంలో చూసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బాగా ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది మెట్ట ప్రాంతాలలో. అదే మన ఈస్ట్ గోదావరిలో ఇంత ఏరియా ఎక్కువ ఉండడానికి కారణము ఇక్కడ గల సాగో ఫ్యాక్టరీస్, అంటే సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండడం వలన ఈ పంటకి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఎక్కువ విత్తనం ద్వారా కాకుండా ఓన్లీ కర్ర సెట్స్ అంటాము, కర్ర ద్వారా మాత్రమే ప్రవర్ధన చేయడం జరుగుతుంది. నేల తయారీకి వచ్చేసరికి మనం ఎప్పుడైతే దున్నుతామో ఆ చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకి 150 కేజీలు, అలానే పశువుల పెంట ఉపయోగించాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకంటే మనకి అది ఫాస్ఫరస్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకునేసరికి రకాలకు వచ్చేసరికి మనకి ఎక్కువ దిగుబడి వచ్చేవి మన లోకల్ రకం. ఇక్కడ రైతులు పండించే లోకల్ రకం అయితే కనుక తెల్ల రకం అంటారు. ఇది తినే రకం కాదు, సాగో ఫ్యాక్టరీ దుంప. కాకపోతే 100% మొజాయిక్ తెగులు వస్తుంది. సో ఆ రకాలకి వ్యతిరేకంగా మన రీసెర్చ్ స్టేషన్ ఉద్యాన పరిశోధనా కేంద్రం పెద్దాపురం అన్నది ఒక వెరైటీని డెవలప్ చేసి 2017లో రిలీజ్ చేయడం జరిగింది. అదే PDPCMR1 పెద్దాపురం కసావా మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీ 1. సో ఈ రకం చూసుకుంటే కనుక 100% మొజాయిక్ రెసిస్టెంట్, ముడత తెగులు ఇంకా అసలు 100% రాదు. సో దీనికి తోడు ఇంకా ముడత తెగులు రాదు కాబట్టి పెస్టిసైడ్స్ కానీ అలాంటివి స్ప్రే చేయవలసిన అవసరం ఉండదు. రైతుకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది చూసుకునే రైతులకి ఇప్పుడు నార్మల్గా లోకల్గా పండించే రకం అయితే గనక
ఎకరాకి ఒక 45 పుట్లు 50 పుట్లు అంటే తక్కువ చూసుకుంటే 30 పుట్లే పండుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 45-50 పుట్ల వరకు వచ్చింది. అలానే మనం రిలీజ్ చేసిన రకం అయితే కనుక ఎకరాకి 75-80 పుట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అధిక దిగుబడిని ఇచ్చే రకము ఈ రకమే కాకుండా మనకి కేరళలో ఉన్న సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చాలా రకాలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో చాలా శ్రీరక్ష, శ్రీశక్తి ఆ 2 రకాలు కూడా అధిక దిగుబడిని ఇస్తూ 100% మొజాయిక్ తెగులను తట్టుకుంటాయి. ఈ రకాల రైతులు కూడా చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ రకం కన్నా చాలా బాగుంది అని అంటున్నారు. సంవత్సరం పాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం కాబట్టి విత్తన ముచ్చల ఎంపిక, నర్సరీ పెంపకం జాగ్రత్తగా చేపట్టాలి. పంట మొదటి 3 నెలలు సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి తడులను ఇచ్చినట్లయితే దుంపలు బాగా ఊరి మంచి దిగుబడిని పొందవచ్చు. నర్సరీ అంటే నారుమడి పెంపకము. దుంప కర్రనే 10-15 సెంటీమీటర్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నర్సరీలో నిలువుగా పెట్టుకోవాలి. ఒక 7-10 రోజులకి మనకు మంచి వేరు పైన చిగుర్లు బాగా తొడిగి నారు రెడీ అవుతుంది. ఈ నారు రెడీ అయిన నారుని మన ప్రధాన పొలంకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ దుంప కర్రలని తర్వాత కాలంలో ఎటువంటి చీడపీడలు రాకుండా ఉండడానికి పురుగుల మందు కానీ శిలీంధ్రాల్లో కానీ ముంచి నాటుకుంటే కనుక మనకు తర్వాత కాలంలో ఈ చీడపీడలను తగ్గించుకోవచ్చు. క్లోరోఫైరిఫాస్ కానీ 2.5 ml లీటర్ నీటికి, అలానే మ్యాంకోజెబ్ 2 grams 2.5 grams లీటర్ నీళ్ళకి కలుపుకొని ఆ నీళ్ళల్లో ఒక 10-15 నిమిషాలు ఈ ముచ్చులు అంటాము, ముచ్చులను అందులో ముంచుకొని తర్వాత ప్రధాన పొలం నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో చీడపీడలు చాలా వరకు తగ్గుతాయి. ప్రధాన పొలంకి నాటుకునేసరికి మనం మొక్కకి 90 సెంటీమీటర్లు అలాగే రోకి 90 సెంటీమీటర్ల దూరం ఇచ్చుకొని మనం మొక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2-3 నెలల వరకు కూడా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు అన్నది ఇంకా మనం ఇప్పుడు రైతు మాన్యువల్ లేబర్నే కాకుండా పవర్ వీడర్ అనేది మనకు మెకానికల్గా ఉంది. సో పవర్ వీడర్ని మనం ఎప్పటికప్పుడు 15 రోజుల కాల వ్యవధిలో మధ్యలో దున్నుకుంటుండు మొక్క చుట్టూ మనం లేబర్ని ఉపయోగించుకొని కలుపు తీసుకుంటే గనక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సిఫార్సు చేయబడిన ఎరువులు ఏంటంటే గనక యూరియా 24 kg per acre, అలానే ఫాస్ఫరస్ 24 kg per acre, అలానే పొటాషియం కూడా 24 kg acre. ఈ ఎరువుల్ని యూరియా పొటాషియం మాత్రం 30, 60, 90 రోజులకి నాటిన 30 రోజులకి, నాటిన 60 రోజులకి, నాటిన 90 రోజులకి 3 స్ప్లిట్ డోసెస్ కింద 3 సమాన భాగాలుగా చేసి అప్లై చేసుకోవాలి. ఇరిగేషన్స్ ఒక 15-20 రోజుల కాల వ్యవధిలో వాటరింగ్ చేసుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ ఏదో షార్ట్ డ్యూరేషన్ ఏదో చూసుకొని ఆ కాలానుగుణంగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకునే ముందు మనం పైన కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు నరికేసి అవి మనం నెక్స్ట్ ఇయర్ కర్ర కింద అంటే నెక్స్ట్ ఇయర్ పంటకి మళ్ళా విత్తన కర్రగా వాడుకోవడానికి దాన్ని కట్టలుగా కట్టి ఏదైనా ఒక చెట్టు నీడలో కానీ నిలువుగా నిటారుగా మనం గుట్ల కింద పేర్చుకోవాలి. మధ్యలో ఆ గుట్టలు స్కేల్ ఇన్సెక్ట్స్ అని, వైట్ ఫ్లైస్ అని చెప్పి, లేకపోతే మీలీబగ్ పిండి నెలలు అంటారు, అవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మధ్యలో ఒక 20 రోజులకో నెల రోజులకో గుట్ట విప్పుకొని క్లోరోఫైరిఫాస్ మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటే మనకు విత్తన కర్ర సేఫ్గా ఉంటుంది. విత్తన కర్ర గుట్లుగా వేసుకున్న తర్వాత మనం కిందన ఉన్న దుంపలను అయితే గుణపంతో కొంచెం లూజ్ చేసి పైనకి లాగితే మొత్తం దుంపలన్నీ వచ్చేస్తాయి. దుంపలు వచ్చిన అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వెంటనే మనం సాగో ఫ్యాక్టరీకి తరలించవలసి ఉంటుంది. అలానే ఇప్పుడు ఓన్లీ మనకి దుంప పంట నుంచి వచ్చి దుంప అనేది ఓన్లీ సాగో ఫ్యాక్టరీకే కాకుండా దుంపను పైన పీల్ చేసుకొని చిన్న ఎండు ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఒక 6-7 నెలలు ఈజీగా మనం నిల్వ చేసుకోవచ్చు. అదే స్టార్చ్ ఫ్యాక్టరీలకు కానీ ఎప్పుడైనా ఆ రేటు బాగుండేటప్పుడు మనకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. దుంప ఉపయోగాలు పక్కన పెట్టుకుంటే కనుక మన కసావ ఆకులు అని చెప్పి రైతులు చాలా వరకు మన పశువుల మేతకే ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఆకుల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సెరికల్చర్కి కూడా ఉపయోగించడం జరుగుతుంది. సెరికల్చర్లో పట్టుపురుగుల పెంపకానికి కసావ లీవ్స్ బాగా వాడతారు.
మెయిన్ ఈ క్రాప్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇరిగేషన్ ఉన్నా లేకపోయినా బతికేస్తుంది. సుమారుగా ఒక 30-40 వేలు ఎకరాకి సరిపోతాయండి. రైతు నార్మల్గా వాడకపోతే అంత కూడా అవసరం ఉండదు. మొదటి 3 నెలలు మాత్రమే మనకు ఖర్చు ఉంటుంది. అది దుంప తీయడానికి కూడా ఎకరాకి ఒక 5,000-6,000 అయిపోతుంది, సరిపోతుంది. సాగో ఫ్యాక్టరీ వాళ్ళు నేను జాయిన్ అయిన 2016 నుంచి 1,000 రూపాయలకు సంవత్సరం పెట్టారు. 1,500 సంవత్సరం ఉంది, 1,200 ఉంది, లాస్ట్ ఇయర్ 1,350 ఉంది. మరి ఈ సంవత్సరం ఎంత ఉంటుందో తెలీదు. వాళ్ళు సాగో ఫ్యాక్టరీ వాళ్ళు డిసైడ్ ఆ ముందు సంవత్సరం 850 ఉంది. వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనకి వీళ్ళు గ్రాస్ ఇన్కమ్ వస్తుంది. ప్రతి పెళ్ళైనా పేరంటమైనా పండుగైనా ఏ శుభకార్యమైనా తమలపాకు ఉండాల్సిందే. అది లేదంటే పెళ్లికి కాసేపు బ్రేక్ పడుతుంది, పేరంటమైనా సరే ఆగిపోతుంది. పండుగ అయితే పద్ధతి కాదని తేల్చేస్తారు. ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమలపాకు కనిపించాల్సిందే. ఎందుకంటే అది మన సాంప్రదాయం. నాటి నుంచి నేటి వరకు దానికున్న డిమాండ్ దాందే. అలాంటి తమలపాకు రైతులు గత 2 ఏళ్లుగా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం మార్కెట్ బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల్లో తమలపాకు సాగు చేస్తున్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండాల్సిందే. శుభకార్యాలకే కాకుండా కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులకు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే కిళ్ళీ కట్టాలంటే తప్పనిసరిగా తమలపాకు వినియోగిస్తారు. దీంతో కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులను ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటి తమలపాకును కొన్నేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పండిస్తూ దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో ఏటికాయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. కానీ కొందరు రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మలుచుకున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డపట్ల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న కొద్దిపాటి భూమిలో 40 ఏళ్లుగా తమలపాకుల సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ లంకల్లో. అయితే గోదావరికి మాత్రం ఎక్కువ మాకు లాస్ అండి. గోదావరి రాకపోతే పర్లేదండి, గోదావరి వస్తే మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడతామండి. ఇది మరిలంక అండి, దీన్ని మరిలంక అంటామండి. దీన్ని మే నెల ఆఖరికి హౌస్ కింద వేస్తామండి. హౌస్ కింద చేసిన తర్వాత ఆగస్టు నెల వరకు ఈ హౌస్ గింజలు పోషిస్తామండి మొక్కలను. సెప్టెంబర్ నెలలో తీగ పోస్తామండి. ఆ తీగ కూడా గోదావరి వచ్చి దొడ్డిపట్ల గ్రామంలో తీగ విత్తనం లేకపోతే కడప కానీ లేకపోతే పొన్నూరు కానీ వెళ్ళి తెచ్చి పట్టుకొచ్చి నాటుతామండి. ఆ తర్వాత దాన్నే పోషించుకుంటూ దాన్ని తయారు చేసుకుంటాం. ఎకరానికి వచ్చి 4 లక్షలు దాటి అవుతుందండి పెట్టుబడిది ఫస్ట్ సంవత్సరం. 2వ సంవత్సరంలో అయితే పెట్టుబడి పెద్దగా ఏమి ఉండదండి. ఆ తర్వాత ఎదురుగాళ్ళలో కానీ సరుగు బాదులు కానీ, సరుగు బాదు వచ్చి ఒక్కో బాదు వచ్చి 20 రూపాయలు పడుతుందండి మాకు. ఈ ఎదురు బాదులు వచ్చి ఒక్కో బాదు 150 రూపాయలు కానీ 100, 110 రూపాయల కాడి నుంచి 150 రూపాయల దాకా ఉందండి. అది ఎక్కువగా హౌస్ గింజల మీద ఎక్కువ ఆధారపడి ఉంటామండి. ఈ ఖాళీ చేలు గురించి కొబ్బరి తోటలో అయితే ఎక్కువగా సరువు కర్ర అండి, సరువు కర్ర ఎక్కువ వేస్తామండి. ప్రతి పాదికి కూడా ఒక కర్ర వేయవలసిందేనండి. ఆదాయం తర్వాత వచ్చినా రాకపోయినా ప్రతి పాదికి ఒక గడ పాతాలండి ముందు. ఇప్పుడు వేసిన తోట 4 సంవత్సరాల దాకా తయారు చేసేవాళ్ళు అండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవ్వట్లేదండి తోటలు. ఇవి 2 సంవత్సరాలతోటే లాస్ట్ చేసేస్తున్నామండి. 2 సంవత్సరాలతోటి పాదులు పోతున్నాయండి, చెట్లు తీసేస్తున్నాము. అప్పుడు మళ్ళీ కొత్త చేను కింద తయారు చేసి మళ్ళీ హౌస్ కిందలు మళ్ళీ వేసుకుని మళ్ళీ మొదటి నుంచి మళ్ళీనండి. ఇప్పుడు ఒక మందు బత్తా తేవాలంటే 22,000 అవుతుందండి. ఒక ఆవందపిండి బత్తా తేవాలంటే 1,600 రూపాయలు అవుతుందండి. ఒక మనిషిని కేకేసిన పనికి తెచ్చుకుంటే 700 రూపాయలు అవుతుందండి. ఎకరానికి వచ్చి కాంప్లెక్స్ ఎరువు 5 బస్తాలు వేస్తామండి. ఎకరానికి వచ్చి నెలకు వచ్చి 5 బస్తాలు వేస్తామండి. ఇంకా దానికి దోళ్ళ ఎరువు సంవత్సరానికి ఒకసారి వేస్తామండి. ఇంకా ఆవందపిండి కూడా సంవత్సరానికి మొక్క తోట మీదే వేస్తామండి. ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం తోటలో ఇంకా ఆవందపిండి వేయమండి. ఎంతసేపు కాంప్లెక్స్ ఎరువులేనండి. 28 కానీ 20 కానీ 14-35 కానీ అయ్యే వేస్తామండి ఎక్కువ. మొత్తానికి దానికి ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయండి. లైగర్ కానీ, మోనోకోటోపస్ కానీ, సంజీవిని కానీ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి. అవి తెచ్చి 15 రోజులకి 10 రోజులకి చేస్తూ ఉంటాం అన్నట్లు. నీడకి సరిపడా రొట్ట ఉంచుకుని ఉన్న రొట్ట కిందకి నరికేసి దోళ్ళు ఉన్నవాళ్ళు దోళ్ళకి పట్టుకెళ్తారు, లేకపోతే అలాగే బయట పాడేస్తూ ఉన్నట్లని అవుసాకు వల్ల. వర్షాకాలం అయితే 5వ రోజుని కంపల్సరీగా నీళ్ళు పెట్టాలండి. అదే వర్షాకాలం అయితే ఇంకా మనం అనుకూలాన్ని పెట్టండి, అది ఎండను పెట్టండి. ఈ నీళ్లు కూడా మనం తాగే నీళ్ళు అయితేనే దానిపోతే సూట్ అవుతాయండి. మనం తాగి నీళ్ళు కాకపోతే ఏదైనా సాల్ట్ నీళ్ళు అయితే మాత్రం ఆకులు పనికిరాండి, అసలు కాలిపోతాయండి శుభ్రంగా. అనుకూలం లేదనుకోండి 4 లక్షలకి 1 లక్ష కూడా రాదండి. ఉన్నదంతా చేతి పెట్టుకోవాల్సిందేనండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు మార్కెట్ పరిస్థితిని పెట్టేది పర్లేదండి. నిరుడు కానీ ముంగటేటి కానీ 4 లక్షలు పెట్టినోడికి 50,000 కూడా రాలేదండి.
ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి, మార్కెట్లు లేకపోవటం, ఇక మార్కెట్కి ఆకులు వెళ్ళకపోవటం, వెళ్ళటకి దారి లేక ఇంక అన్నిందాల నిరుడు ముందు సంవత్సరం కూడా అన్నిందాలా దెబ్బతిన్నామండి మేము. ఇప్పుడున్న మార్కెట్ ఎక్కువగా నాగపూర్ అండి, అమరావతి, భుసావళి, హైదరాబాద్ కూడా వెళ్తాయండి. కొద్దిగాను ఎక్కువగా మహారాష్ట్ర ఎక్కువ వెళ్తాయండి. మే నెల కాడి నుంచి ఇది వరకు పూర్ణ బొంబాయి వెళ్ళాయండి. అక్కడ కూడా తగ్గిపోయిందండి, సేల్స్ తగ్గిపోయిందండి. దాని గురించి అక్కడ కూడా పెద్దగా వెళ్ళలేదండి. అమ్మాలంటే వేరే వ్యాపారస్తులు ఉంటారండి, తోటను పెట్టి తోట ఇంత రేటు అని చెప్పి మేము ఖరీదు కడతామండి. వాడికి నచ్చిన కూడా అడుగుతాడు, మాకు నచ్చితే ఇచ్చేస్తాం, వాడికి నచ్చితే వాడు కొనుక్కుని కోసేసుకుంటాడండి. కోసేసుకుంటాడు, 4 రోజుల్లో కోసేసుకుంటాడు. ఎకరం తోట ఉందంటే 4 రోజుల్లో కోసేసుకుంటాడు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడండి. నోరు పండాలంటే తమలపాకు ఉండాలి. అయితే అలాంటి తమలపాకు పండించే రైతుల బతుకు మాత్రం పండట్లేదు గత కొన్నేళ్లుగా. దాదాపు 400 ఎకరాల్లో ఉన్న ఈ సాగు ప్రస్తుతం 40 ఎకరాలకు పరిమితమైంది. మార్కెట్లో ధరలు ఎప్పుడూ ఒకలాగే ఉండటం లేదు. అయినా నష్టమైనా కష్టమైనా రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. ఏనాటికైనా తమ పంట పండకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. యాసంగి సీజన్ దాదాపుగా ముగుస్తోంది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. సాగు భూములు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా వేసవి దుక్కులు చేయడం వల్ల వానాకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. వానాకాలం యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరైపోయే ప్రమాదముంది. కాబట్టి వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమ శాతం పెరుగుతుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. సనాతన వ్యవసాయ విధానంలో పూర్వం మనం వేసవి దుక్కులు చేయడం అనేది విరివిగా ఉండేది. మరి ఇప్పటి కాలంలో అయితే ఆ వేసవి దుక్కులు చేయడం అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కానీ వేసవి దుక్కుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే మన వేసవి దుక్కులు అంటే ఇప్పుడు రబీ పంటలు కోసేసిన తర్వాత ఏప్రిల్, మే నెలల తర్వాత మనకి వేసవి దుక్కులు ఇనప నాగలు కానీ లేదా రెక్కనాగలు కానీ దాని ట్రాక్టర్ కనుక అటాచ్ చేసి మనకి 9 అంగుళాలు తగ్గకుండా లోతు దుక్కులు చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మనకి లోతు దుక్కి చేయడం వల్ల కలుపు విత్తనాలు కానీ ఏమైనా ఉండిపోయి బాగా ఎండకి శుష్కించిపోయి కలుపును మనం తగ్గించుకోవచ్చు అంటే వేసవి దుక్కుల వల్ల. అదేవిధంగా మనకి కింద పొరలు కూడాను తిరగడం వల్ల ఉష్ణోగ్రత పైనుంచి కిందకి వెళ్ళడం ఆగి తేమను కూడాను మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు కూడాను మనం తగ్గించుకోవడం వల్ల ఆ కలుపు ద్వారా ఆవిరి రూపంలో వృధా అయ్యే నీటిని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ కలుపు అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దాని నుంచి అంటే ఇప్పుడు మూలకాలు ఉన్నవి ఏవైతే నేలలో ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల కూడాను మనం ఈ కలుపు మొక్కలను నాశనం చేయడం వల్ల అవి కూడా తగ్గించుకొని కొద్దిగా రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం వేసవి దుక్కులు చేయడం వల్ల ఎక్కువగా క్రిమి కీటకాలు వాటిని కూడాను తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే వేసవి దుక్కులు చేయడం వల్ల లోతుగా దున్నడం వల్ల ఆ నేలలో కొన్ని రకాలైనటువంటి పురుగులు ఏంటంటే కోశస్థ దశలో ఉండిపోతాయి వేసవి కాలంలో. ఆ కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు పైకి రావడం వల్ల అవి పక్షులు కంటి పడతాయి. ఆ పక్షుల బారిన పడిపోయి కూడాను వాటి యొక్క క్రిములు కీటకాల సంతతిని మనం తగ్గించుకోవడం వల్ల కూడా వచ్చే పంటలో ఈ కీటకాల సంతతి తగ్గి మనం రసాయనిక ఎరువులు ఎక్కువగా పిచికారీ చేయకపోవడం వల్ల రైతుకి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం కాలుష్యాన్ని కూడాను తగ్గించుకోవచ్చు. కలుపు కానీ పంట ఆకులు కానీ ఏమైనా పాత పంట కొన్ని కొమ్మలు కానీ ఏవైనాను మనం నేలలో కలిగి ఉండడం వల్ల సేంద్రీయ పదార్థం కూడాను
ఈ నేలలో అందడం వల్ల సేంద్రియ కర్బనాన్ని నేలలో పెంచుకొని మనం ఆరోగ్యకరమైనటువంటి భూమిని పొందడానికి అవకాశం ఉంటుందండి. వేసవి దుక్కులతో పంటకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా కలుపు, చీడపీడల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం మంచిది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.